అంత కసితో వచ్చిన స్వాతి నాయుడు ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఇలాంటి వీడియోస్ చేయాల్సి వచ్చింది? టీవీ ఛానల్స్ నెట్లో చూసి టీవీ ఛానల్స్కి వెళ్ళి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నేను యాజ్ యాంకర్గా చేయడం కోసం ఇచ్చాను అన్ని ఛానల్స్. కానీ అక్కడ ఛానల్లో సెక్యూరిటీకి ఇవ్వడం తప్ప అంతకు మించి ఎవరిని కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేనెవరు వాళ్ళకి తెలీదు, నేనేం పెద్ద ఇది అంటారు తోపు కాదు, వాళ్ళు నన్ను కలవరు. ఎవ్రీ వీక్ వాళ్ళు అనేవాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకు ఇన్ని రెజ్యూమ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఉన్నాయి కదా అంటే, ఏమో ఒకళ్ళు ఎక్కడైనా పడేస్తారేమో, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో. అంటే మనకి ఇప్పుడు ఒక 30 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం, TV9, TV5 ఇట్లా జెమినీ మ్యూజిక్ ఇట్లా అన్ని ఛానల్స్ లో రెజ్యూమ్ ఇచ్చాను. మూవీ ఆఫీస్ లో ఏమో ఏం తెలీదు. తర్వాత ఇక మెల్లమెల్లగా తెలిసింది, ఓకే అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆ స్టూడియోస్కి వెళ్దాం. లోపలికి పంపించరు సెక్యూరిటీ వాళ్ళు, లేదండి ఏదైనా షూటింగ్ ఏమైనా జరుగుతుందా, అలానే షూటింగ్ డిస్టర్బ్ చేయం మనం, అక్కడ పక్కన ఉంటాం. ఏదైనా బ్రేక్ ఇచ్చినప్పుడు ఎవరైనా ప్యాడ్ పట్టుకుని తిరుగుతున్నారా, ఆహా ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారో లేదో తెలీదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం, ఏదైనా ఉంటే చెప్పండి అనడము, వాళ్ళ అర్ధరాత్రి ఫోన్లు చేయడము, విసిగించడము, రూమ్కి రమ్మని చెప్పడము, పర్సనల్గా వాడుకోవడం. అసలు షూటింగ్కి దీనికి ఏంటి సంబంధం? అలా యూజ్ చేసుకున్నా కూడా అవకాశాలు మాత్రం ఇవ్వరు, ₹1 కూడా ఇవ్వరు. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నా. చాలా ఫేస్ చేశాను, అంటే నా ఇష్టం లేకుండా. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. వీళ్ళకి ఇష్టం ఉందా లేదా, అసలు వీళ్ళు ఎస్ చెప్తున్నారా నో చెప్తున్నారా, దే డోంట్ కేర్. సరే ఇంత వాళ్ళ అవసరం తెచ్చుకున్నారు, ఆ అమ్మాయికి ఏమైనా కావాలా అసలు ఏంటి అట్లా కూడా ఏం లేదు, ఒక టిష్యూ పేపర్ లాగా యూజ్ అండ్ త్రో. అలాంటి వాళ్ళు కూడా నా లైఫ్లో నేను చాలా మందిని చూశాను, బట్ నేనేం చేయలేకపోయాను. మీ ఇష్టం లేకుండా ఎలా చేస్తారు? మీ ప్రమేయం లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారంటారా? చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటారు కదా పెద్ద పెద్ద తలకాయలు అనేసి, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే, ఇప్పుడు అంత పెద్దోళ్ళు మనల్ని ఒకసారి కలవమ్మా మాట్లాడదాం అన్నప్పుడు, ఫోన్లోనే చెప్పు నేను కలవనంటే ఏమనుకుంటారు అనుకుంటారు. మనం కలవడానికి వెళ్తాం. మూవీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక హాల్ ఉంటుంది, ఒక అంటే బెడ్రూమ్ కాదు, అదొక ఆఫీస్ అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, లోపలికి వెళ్ళిందా డైరెక్టర్ అంటారు, తలుపు పెట్టు అంటారు. ఇప్పుడు బయట ఒక 10 మంది కూర్చున్నాం మనం ఆడిషన్కి, కానీ లోపల డైరెక్టర్ ఉన్నారు. మనం రూమ్లోకి వెళ్ళినప్పుడు తలుపు పెట్టాలి. తలుపు పెట్టిన తర్వాత ఆయన అడుగుతారు అనమాట, మనం ఫొటోస్ చూపిస్తాం కదా, మీకు ఇక్కడ ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఏమన్నా నాకు చూపించండి అంటే, అది అలా అనమాట. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అమ్మ మీరు రండి మనం మాట్లాడదాం అంటారు. మనం ఏంటి, ఓకే ఏమైనా అవకాశం ఇస్తారేమో, వెళ్ళి మాట్లాడినప్పుడు వచ్చి పక్కన కూర్చోవడం, చేతులేసి మాట్లాడడం, దే ఆర్ ప్రొసీడింగ్. ఇంకా అయ్యో సార్ అలా కాదు. అట్లాగనే వచ్చిందే ఈ చమక్ చంద్ర టాపిక్ అనమాట. జబర్దస్త్లో అవకాశం ఇస్తానని చెప్పారు. చెప్పి ఇట్లాగే నా ప్రమేయం, నాకు అసలు ఇది లేదు, ఇట్లానే యూజ్ అండ్ త్రో చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా నేను వెయిట్ చేసి అడిగితే వన్ డే ఆయన చెప్తున్నారు, ఏం చేస్తావు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. నాకు అనిపించింది, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయి వీళ్ళు అవకాశం ఇవ్వగలరు, అయినా దానికి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎంతోమంది అమ్మాయిలకి జరుగుతుంది, కానీ ఏ అమ్మాయి ముందుకొచ్చి చెప్పదు. ఎందుకంటే ఇలా జరిగిందని చెప్తే సమాజంలో ఆమె అవమానం ఫీల్ అవుతుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఒకవేళ మ్యారీడ్ ఉందనుకో, హస్బెండ్ ఊరుకోడు. నేనేమనుకున్నానంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంది, నేను కూడా కామ్గా ఉంటున్నా. ఎందుకంటే ఎందుకు గొడవలు, వాళ్ళు పెద్దవాళ్ళు, మనం ఏదో ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాం, మనల్ని చంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు, చెప్పలేం కదా. లైఫ్ రిస్క్ ఎందుకు అంటే, ప్రతి ఆడపిల్ల ఇవి అనుభవిస్తూనే ఉంటుంది. ఇక నేను కాదు ఇది బయటికి చెప్పాలని చెప్పేసి నేను దానికోసం చాలా ఫైట్ చేశాను. అట్లా లైఫ్లో చాలాసార్లు ఫైట్ చేశాను, చాలాసార్లు రేప్ అటెంప్ట్స్ అయినాయి నా మీద. వాటి గురించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాను, పోలీసులు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఏకే ఖాన్ సార్ దాకా వెళ్ళింది, మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బయటికి అలా చాలా నా లైఫ్లో చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి. అడుక్కోవడం, కాలు పట్టుకోవడం, ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు. అదే నేనే ఫోన్ చేస్తే, అంటే ఇక్కడ కాదు అబ్రాడ్లో, అప్పుడు నాకే చాలా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నేనే ఓన్గా ఏదైనా చేసుకోవచ్చు కదా, షూటింగ్స్ కానీ ఏదైనా, లేదంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. పేదరికంలో పుట్టాను, పేదరికంలోనే పెరుగుతున్నాను, అలానే చచ్చిపోవద్దు, నాకు లగ్జరీ లైఫ్ కావాలి అని అనుకున్నాను. సంపాదించాను, కానీ ఏ రోజు నేను లగ్జరీగా ఉండలేదు. సంపాదించిన మొత్తం మా అమ్మ నాన్న బాగుండాలి, నా కాలు చేతులు మంచిగా ఉన్నాయి, ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ నేను లైఫ్ ₹1 నుంచి స్టార్ట్ చేస్తా,
నాకు అట్లా ప్రాబ్లం, నేను ఎక్కడైనా బతుకుతా, ఎట్లయినా బతుకుతా, నాకు ఆ ధైర్యం ఉంది. కానీ పేరెంట్స్ ఉన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు అని చెప్పేసి సంపాదించిన ప్రతి రూపాయి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంతే. వాళ్ళే నా లోకం, వాళ్ళే నా ప్రపంచం అని వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు మొత్తం డబ్బులు వేస్ట్ చేసేసారు, మమ్మీ, డాడీ, తమ్ముడు. ఇవాళ మీరు రోజు ఇంత కష్టపడి ఇక్కడ సంపాదించిన సొమ్మును వాళ్ళు ఖర్చు చేసేసారా? మొత్తం వేస్ట్ చేసేసారు. నన్ను పట్టించుకోరు అసలు, నేనంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు అప్పుడు కూడా, కాకపోతే నేనే అంత గమనించలేదు. ఈ మధ్య అంటే చిన్నప్పటి నుంచి నచ్చరా? చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇక ఏంటంటే నాకుంది ప్రేమ, వాళ్ళకి లేదు నా మీద ప్రేమ. నాకేంటంటే ఇంత పెద్ద ప్రపంచంలో మన బ్లడ్ రిలేషన్ వాళ్ళే కదా, ఏదైనా వాళ్ళే కదా అనేసి. కాకపోతే అట్లా లేదు వాళ్ళకి. ఓకే. చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తారు నాతోటి. ఎప్పుడు ఇంటికి రమ్మని పిలవరు, ఎప్పుడైనా నేను వెళ్ళినా ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తూ ఉంటారు. నిన్న నైటే వచ్చాను నేను విజయవాడ నుంచి. మా డాడీ అడుగుతున్నారు నాకు బట్టలు కావాలి అని చెప్పేసి. ఆయన ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఏం చేయరు. సరే ఎంత అవుతాయి అంటే 10,000, 15,000. బక్కగా ఉంటారు, ఆయనకి షాపింగ్కి అంత ఎందుకు, సరే డబ్బులు ఉండాలి కదా. సరే మా ఆయన అన్నారు పోన్లే పోని అంటే వెళ్తే ఖద్దరు బట్టలు అవి తీసుకోవచ్చు కదా, పట్టులో కావాలనేసి ఒక్క షర్ట్ క్లాత్ 4,000 రూపీస్. అది మళ్ళీ కుట్టించుకోవాలి, అది ఎక్స్ట్రా. అట్లా అంత కాస్ట్లీ. ఇప్పుడు మనిషికి ఏదైనా ఆకలి అవుతుందంటే అన్నం తినొచ్చు, నాకు అదే కావాలి, నాకు ఇదే. స్టిల్ హీఈస్ డిమాండింగ్ లైక్ దట్. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోరు. అంటే ఇప్పటికీ మీ అమ్మ వాళ్ళు మీతో మాట్లాడరా? మా మమ్మీ ఎప్పుడు మాట్లాడదు అంటే మాట్లాడతా, కానీ మా మమ్మీకి ఫోన్లు కొనివ్వడం, బ్యాలెన్స్ వేయడం అంతా నాదే, నేనే చేస్తా. కానీ ఏ ఒక్కరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడదు. కానీ నేను మా మమ్మీ పక్కనున్న నాకు తెలుసు, మా డాడీ ఎప్పుడన్నా మా పాపతోటి అలా మాట్లాడుతున్నా, మా మమ్మీ ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటుంది చుట్టాలతోటి, కంటిన్యూ గంటలు మాట్లాడుతుంది. అంటే మీ డబ్బు కావాలి మీరు? ఎస్, అంతే. ఎక్కడన్నా గుడికి అట్లా వెళ్ళినా నన్ను తీసుకుని వెళ్ళారు. అంటే నేను వాళ్ళ పక్కన ఉంటే కూడా వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు జగన్ గారిది ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ మా తమ్ముడు వెళ్తున్నాడు. నాకేంటంటే నేను నలుగురితో కలిసి ఉండడం, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నలుగురితో కలిసి ఉండడం ఇలాంటివి ఏం లేదు. నువ్వు వెళ్తున్నావు కదా బావా, నేను పాప కూడా వచ్చి చూస్తాం అనేసి అంటే కావాలని అవాయిడ్ చేసేసారు. మా తమ్ముడు బర్త్డే అని చెప్పేసి నేను పెళ్లి కాకముందు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 2-3 కేక్స్ కొని అంతా తెచ్చినప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇప్పుడు బర్త్డే కదా అని చెప్పేసి నేను ఇట్లా ఫోటో తీస్తే అందరి ముందు నన్ను మా తమ్ముడు తిట్టాడనమాట. ఎందుకు అట్లా ఫోటోలు వీడియోలు తీస్తున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి. అంటే ఒకటే రూమ్ అనమాట, ఒక రూము కిచెను. నాకేం చాలా అర్థం కాక వెళ్ళి దుప్పటి కప్పుకుని ఏడ్చా. హైదరాబాద్లో నా పనులు షూటింగ్లు మానుకుని నేను అక్కడికి వచ్చి చేస్తే ఇలాగ అనేసరికి నాకు నిన్న కూడా ఇప్పుడు కూడా మా తమ్ముడు వాళ్ళు మాలేసుకున్నారు విజయవాడలో. మా హస్బెండ్ చెప్తున్నారు ఫోటో వీడియో తీసిన వాళ్ళని తీయకు. ఓకే నాకు అర్థమైంది, నేను వాళ్ళని తీయనులే, మనల్నే తీస్తానని చెప్పేసి. అట్లా చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు నాతో.